आज्या सोमाय मंगलाय बुधाय गुरुसुखिसन विश्राहवे गेतवे नमो नमः नवग्रहदेवताय नमः प्रार्थनापूर्वक नमस्काराన్ని సమర్పయామి. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం గొప్ప విషయం ఏంటంటే బల్లి విషయం తెలుసుకుందాం. అసలు బల్లి అనగా ఏమిటి, అసలు బల్లి ఏం చేస్తుంది, బల్లి వచ్చే ఉపయోగాలు ఏంటి, బల్లి వల్ల జరిగే అనర్థాలు ఏంటి, మన మంచి చెడు రెండింటిని కూడా ప్రస్తావన చేస్తున్నాం. మనం చాలామందికి కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్తుంటాం కదా, కంచి కూడా వెళ్తుంటాం కదా. కంచిలో పూర్వం నుండి కూడా ఒక బంగారు రేకులాగా వేసి ఒక బల్లి కనబడుతుండేది. ఆ బల్లి ఎందుకయ్యా అంటే కొన్ని బాబా చేతులు కూడా చెబుతుంటాడు. బల్లి కూడా సంకేతం ఏంటంటే చిన్న జరగబెట్టినప్పుడు అరుస్తున్నది, అది శబ్దం చేస్తుంది. ఎవరు రాబోతున్నారు లేదంటే చిన్న సహాయం జరగబోతుంది మీకు అని ముందుగా సంకేతంగా అది అరుస్తుంది అన్నమాట. అది ఏంటంటే అది కూడా దానికి కూడా ఏంటంటే మనతో ఎంతోనో సంబంధం ఉంటేనే అది మన బల్లి మన దగ్గర ఉంటుంది. అంటే మన ఇంట్లో గృహంలో ఎక్కడో నివసిస్తుంటుంది అది, కనుక దానికి కొంత కనెక్షన్ ఉంటుంది. కనుక సంబంధం లేకపోతే బల్లి కూడా రాదు మన దగ్గరికి. అంటే బల్లి ఎలా వస్తుందంటే చాలామందికి ఒక సమయంలో బాబాగారు ఇలా ఆయన ఒక చోట ప్రయాణం చేసేప్పుడు బల్లి తనతో పాటు కూడా వచ్చినట్టు కూడా కథలో చెబుతుండేవాళ్ళు. అంటే బల్లిని పెంచడం వల్ల ఉపయోగాలు, బల్లి పెంచడం అంటే మనకైతే మనకు కావాలని పెంచలేము, దాన్ని పెంచే అవకాశం అది ఇవ్వదు. అది ఎలా పెరుగుతుందంటే అదే న్యాచురల్గా వచ్చేస్తుంది కనుక అది మనమేం చేయలేము. కానీ బల్లి పడితే మాత్రం ఏం జరగబోతుందో మేము తెలుసుకోవచ్చు. మనం బల్లి ఉండడం నష్టం లేదు, కానీ బల్లి పడితే ఏం జరగబోతుందో మేము వివరణిస్తా. అది కనుక కుడి చేయి మీద బల్లి పడినట్లయితే మనకి శకునంలో ఏం జరుగుతుందంటే మనల్ని ఎవరో గౌరవిస్తున్నారు, ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నారని తెలియడానికి శుభశకునంగా కుడివైపు పడితే జరిగే ఉపయోగం అది. ఎడమవైపు పడినట్లయితే మనం ఎవరో తిట్టబోతున్నాము, ఎవరినో అవమానించబోతున్నాము అని నిర్ధారణకు వస్తుంది. అది కనుక శిరస్సు మీద కానీ ముఖం మీద బలి పడినట్లయితే మరణహేతువు అని చూపించింది. అంటే కలహప్రియత అని ఒకసారి, అంటే ఒక రకంగా మరణము, ఒకసారి కలహం కూడా జరుగుతున్నది. కలహం అంటే అందరితో గొడవలు పడుతున్నాం అనుకోండి, ఎందుకు జరిగినా ఎందుకు గొడవ పడ్డామా అనిపిస్తున్నది. అది బల్లి తల మీద పడడం వల్ల గొడవలు పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక బల్లి తల మీద పడకపోతే చాలా మంచిది. బల్లి ఎక్కువ పర్సెంట్ కాళ్ళ మీదే పాకుతుంటుంది. అది కనుక బల్లి కనుక కుడికాల మీద పాకినట్లయితే ప్రయాణము, విశేషమైన మంచి ప్లేస్కి వెళ్ళడము ఇవన్నీ జరుగుతుంటాయి. అది ఎడంకాల మీద కనుక బల్లి పడినట్లయితే ప్రయాణ అనర్థము, నష్టము, సమస్యలు అనేవి చూపించే అవకాశం కలదు. అలానే మనం గమనించాల్సి ఏంటంటే బల్లి విషయంలో బల్లి పొరపాటుగా మీకు చేతి తగిలిన వెంటనే మీరు ఇలా బంగారం ఉన్న వాళ్ళని బంగారం ముట్టుకోవడం కానీ, లేదా ఆ కంచిలో ఉన్న బల్లిని ముట్టుకున్న వాళ్ళని వెళ్ళి ముట్టుకోవడం కానీ, లేదా కంచి వెళ్ళి బల్లిని ముట్టుకోవడం కానీ ఇది చేయాలి. ఇలాగైనా చేసినట్లయితే బల్లి ప్రభావం పోయి మీరు ఆ ఆలోచన మారి హ్యాపీగా ఉంటారు, అంటే సుఖంగా ఉంటారు, అన్ని రకాలుగా ఆనందంతో ఉంటారు. కనుక బల్లి శకునం కూడా చాలా మంచిదే నాయన. కనుక భగవంతుడు మనకి ఎప్పుడు కూడా అండగా ఉండి జరగబోయే కీడుని ఏదో జంతు రూపంలో చూపిస్తూ ఉంటాడు. కనుక అందరూ కూడా చక్కగా శనేశ్వరుని ఆరాధన చేయండి. అలానే ఈ కాకి పూజ చేసుకోండి, అలానే మన జంతువులు పూజ చేసుకోండి. బల్లికి మాత్రం మనం చేసే పని ఏంటంటే దాన్ని మ్యాక్సిమం ముట్టుకోకుండా ఉండండి, శరీరం అంతా విషపూరితంగా ఉంటుంది కనుక బల్లిని మనం ఇలా చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా బల్లిని మనం చూసుకోవచ్చు. అంటే బల్లి ప్రస్తావన చేశాం కనుక నాలుగు మీద పడ్డా మరణమే, బల్లి నాలుగు మీద పడ్డా మరణమే. అది ఏ ప్రదేశంలో పడితే అటువంటి చెడు జరగడం అవకాశం కలదు. అదే కనుక ఆడవారికి అయితే కనుక కుడివైపు పడితే అనర్థము, ఎడమవైపు పడితే మంచిది. అదే మగవాళ్ళకి అయితే కుడివైపు పడితే మంచిది, ఎడమవైపు పడితే అనర్థం జరుగుతుంది. కనుక దయచేసి బల్లి విషయంలో జాగ్రత్త పాటించడం మంచిది. ఎక్కువగా దాని వీరింతో దూరంగా ఉండడం మంచిది. అక్కడ ఏమీ లేకుండా శుభ్రం చేసిన కూర్చోవడం ఉత్తమం. జయ గురుదేవ దత్త.